అమ్మవారి యొక్క నయన వైభవం చాలా గొప్పది. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నభలోచన అంటారు వ్యాస భగవానుడు లలితా సహస్రంలో. అమ్మవారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అమ్మ పరిగెత్తుకు రావక్కర్లేదు. ఆవిడ దృశాద్రఘీయస్యాదరదలిత నీలోత్పల రుచా కదా. ఎక్కడి వరకు ఈ బ్రహ్మాండములన్నీ ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అంతకన్నా దాటి చూడగలిగినటువంటి కారుణ్యమూర్తి కదా అమ్మ. ఆ అమ్మ కంటిలో నవరసాలు కనపడ్డాన్ని శంకరాచార్యులు వారు వర్ణిస్తారు. ఎందుకు ఈ వర్ణించడం అంటే, అమ్మ కళ్ళ యొక్క వైభవాన్ని మీరు అనుభవించి అమ్మ కంటి వంకొక్కసారి చూశారనుకోండి, అమ్మకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? చేప పిల్లని చేప స్తన్యం ఇచ్చి పోషించదు. పిల్లని ఆ చేప పోషించేటప్పుడు కేవలం అలా చూపులతో చూస్తుంది. చూడగానే ఆ చూపులు చూసేటప్పటికి చేప పిల్లకి ఆకలి తీరిపోతుంది. అలా అమ్మవారికి అందుకే మీనాక్షి అని పేరు. ఆవిడ మీననేత్రములతో ఉంటుంది. మీనాక్షి అన్న పేరు విచిత్రం ఏంటంటే, చాలా గొప్ప నామమైన లలితా సహస్రనామ స్తోత్రంలో ఎక్కడా ప్రకటంగా మీనాక్షి అన్న నామాన్ని వాడలేదు వ్యాసుల వారు. వాడకుండా కానీ సంకేతించారు. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన అని మీనాక్షి అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రకటింపచేశారు. శంకరాచార్యులు వారు కూడా అమ్మవారి కన్నువేపుకి మనం చూశామా, ఆ ఒక్కసారి ఆ తల్లి కళ్ళవంక అలా చూసేసరికి మనలో ఉండేటటువంటి ఇప్పటి వరకు ఉన్న ఆందోళనలన్నీ ఉపశమించి మీరు ఒక గొప్ప శాంతిని, సంతోషాన్ని అనుభవిస్తారు. అందుకని అది కేవలం కన్నుగా వర్ణిస్తే మన మనస్సు నిలబడదని ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క చిత్రమైన గారడీ చేశారు శంకరాచార్యులు వారు. ఎన్నెన్ని విన్యాసాలు ప్రదర్శించారంటే మహానుభావుడు అమ్మవారి కళ్ళల్లో నవరసాల్ని చూపించారు. మీకు ఒక్క విచిత్రం ఉంది. మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, పెదవుల్లో తెలుస్తుంది, పెదవులు అదురుతాయి. అదే మీకు సంతోషం వచ్చిందనుకోండి, లేకపోతే మీకు కారుణ్యం వచ్చిందనుకోండి, పెదవుల్లో కనపడుతుందా? కనపడదు. లేకపోతే నాకు అపారమైన కోపం వచ్చిందనుకోండి, నా పాదాల్లో కనపడుతుందా? ఏం కనపడదు. కానీ నవరసాలు కూడా శాంతము, శృంగారము, బీభత్సము, రౌద్రము అన్నీ ఎక్కడ కనపడతాయి? ఒక్క కళ్ళల్లో కనపడతాయి. ఆయన ఇలా చూశాడు అనుకోండి, ఆయన ఏం నోరు విప్పి మాట్లాడలేదు, మీరు ఏదో వెళ్ళి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతుంటే ఆయన అన్నాడు అనుకోండి, తర్వాత వస్తాను సార్ అయితేను అంటారు. ఎలా తెలిసింది మీకు ఆయన విసుగ్గా ఉన్నారని? కళ్ళని బట్టి. మీరు కొంచెం తొందరగా చెప్తున్నారు అనుకోండి అన్నాడు అనుకోండి, ఆయన ఏమో అంత గబగబా మెల్లిగా చెప్పు పర్వాలేదు అన్నారని. మీరు ఆయన చూస్తూనే ఇలా నవ్వుతూ మీరు కట్టెని తీసుకొని లోపలికి వెళ్ళేటప్పటికి చాలా ప్రసన్నంగా మీ వంక నవ్వుతూ చూసి అన్నాడు అనుకోండి, అమ్మ ఇవాళ గురువుగారు మంచి ప్లీజింగ్ మూడ్లో ఉన్నాడు, 2 మాటలు చెప్పుకోవచ్చు మనం అనుకుంటారు. అందుకని నవరసాలు ఎక్కడ కనపడతాయి? కళ్ళల్లో కనపడతాయి. దీన్ని ఆధారం చేసుకుని అమ్మవారి కళ్ళల్లో నవరసాలు సృష్టి చేస్తారు శంకరాచార్యులు వారు. ఎంత ఔచిత్యమైనటువంటి సృష్టి చేస్తారో చూడండి. శివే శృంగారార్ధ్రా తదితరజనే కుచ్చనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి అని ఎంత చిత్రంగా మాట్లాడతారంటే, శివే శృంగారార్ధ్ర అమ్మవారుట కన్నులలో పరమశివుడికి సంబంధించినటువంటి విషయాల్ని శివుణ్ణి చూసినప్పుడు అమ్మవారి కళ్ళల్లో శృంగారరసం తొణికిసలాడుతుంది. ఎందుకని? అసలు అమ్మవారిలో ఒక గొప్పతనం ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆవిడ పరమశివుణ్ణి తనకున్నటువంటి శృంగారరసం చేత కప్పేసి తెల్లటి అయ్యవారిని ఎర్రటి అయ్యవారిగా మార్చేసి. అంటే మీరు బాహ్యంలో ఇందులో శృంగారాన్ని ఆలోచించకండి. దౌర్భాగ్యమైన శృంగారం గురించి, కాముకత్వం గురించి చెప్పట్లేదు శంకరులు. అమ్మవారి యొక్క పాతివ్రత్యం చేత అయ్యవారి మనస్సుని వశం చేసుకోవడాన్ని చెప్తారు. అమ్మ యొక్క నవ్వు చూసేటప్పటికీ, అమ్మని చూసేటప్పటికీ ఇంత శంకరుడు కూడా ఎంత ఆనందపడిపోతారో తెలుసా అండి? భార్య అంటే ఇది. ఎంత అలిసిపోయి ఎంత చికాగ్గా భర్త ఇంటికి రానివ్వండి, భర్త వచ్చి కూర్చుని ఆ జేబులోంచి కళ్ళజోడు, పెన్ను అవి తీసి అక్కడ పెట్టేసేసి కూర్చునేటప్పటికీ, మీ ఊరు నుంచి వచ్చేసాడు మీ తమ్ముడు, ఎక్కడికో బయటికి వెళ్ళాడు, 1 గంటలో వస్తా అన్నాడు అందనుకోండి, అగ్నిహోత్రంలో నెయ్యి పోసేసినట్టు ఉంటుంది. అదే భార్య
ఏమండి ఇవాళ ఎంత సంతోషకరమైన విషయమో తెలుసా? మన ఊరు నుంచి మా మరిది వచ్చాడు అందనుకోండి, మీ తమ్ముడు వచ్చాడు మీ ఊరు నుంచి అంతే ఉండేటటువంటి జుగుప్స వేరు. మన ఊరు నుంచి మా మరిది వచ్చాడని అనుకోండి, అప్పుడు భర్తకి వెంటనే అబ్బా నా మనసెరిగిన భార్యరా ఎంత ఆప్యాయంగా మాట్లాడిందో చూసావా అనిపిస్తుంది. ఆ భార్య ముఖం చూసేటప్పటికి భర్త ఉల్లాసాన్ని పొందాలి, మానసికమైనటువంటి విశ్రాంతిని పొందాలి. ఇది అమ్మవారి యొక్క ముఖం చూస్తే ఎలా ఉంటుందో శంకరులు వర్ణిస్తారు. ఒక చోట అంటారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యతృహ్యకవనిరథమర్కేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అంటారు. ఒకనాట మన్మధుడికి ఎప్పటి నుంచో కడుపు మంట. ఈ పరమశివుడు మూడో కన్ను తెరిచి నన్ను కాల్చేశాడరా, ఈయన మీదకి యుద్ధానికి వెళ్ళి నేను ఎప్పటికైనా గెలుస్తానా అనుకునేవట. ఒకనాడు శంకరుడి కింకరులు వచ్చి చెప్పారట, శంకరా మీ మీదకి యుద్ధానికి వస్తున్నారు శత్రువులు అన్నారట. నా మీదకి శత్రువులు రాగలిగిన వాడెవడరా, నేను చేతిలో మేరు పర్వతాన్ని తీసుకొచ్చి కోదండంగా పట్టుకుంటాను, మొత్తం భూమినంతటినీ రథం చేసుకుంటాను, సూర్యచంద్రుల్ని చక్రాలుగా పెట్టుకుంటాను, వేదములను గుర్రములుగా పెట్టుకుంటాను, బ్రహ్మగారిని సారథిగా పెట్టుకుంటాను, శ్రీ మహావిష్ణువుని బాణంగా పెట్టుకుంటాను. అలాంటి వాణ్ణి నా మీదకి యుద్ధానికి వస్తాడా, ఎవడరా నా మీదకి యుద్ధానికి వచ్చింది అన్నారట. అంటే స్వామి మీ మీదకి మన్మధుడు యుద్ధానికి వస్తున్నాడు అన్నారట. ఏమిరా, ఒకనాడు నా మూడవ కంటి మంట చేత కాలిపోయిన మన్మధుడు నా మీదకి యుద్ధానికి వచ్చాడా, పదండి ఎక్కండి రథం అన్నారట. అని మహానుభావుడు పెద్ద రథం ఎక్కి వెనక నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు వీళ్ళందరూ పెద్ద పటాటోపంగా వచ్చేస్తున్నారు. చేతిలో పెద్ద కోదండం పట్టుకుని రౌద్ర స్వరూపంతో వచ్చేశారు. వచ్చేసేటప్పటికి మన్మధుడు కూడా ఓ రథం ఎక్కేట. ఏమిటి ఆయన రథం ఏమిటి, అమ్మవారి ముఖాన్నే రథంగా చేసేసుకున్నట్ట మన్మధుడు. ఆ రథానికి 4 చక్రాలు ఉండాలి కదా, మరి ఆయన రథానికి 2 చక్రాలు, సూర్యచంద్రులు ఇద్దరే. ఈయన రథానికో 4 చక్రాలు, మన్మధుడి రథానికి ఏమిటిటా 4 చక్రాలు? స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం. అమ్మవారి చెవులకు పెట్టుకున్న తాటంకములు ఉన్నాయి కదా, ఆ తాటంకములు అమ్మవారి బుగ్గలనేటటువంటి అద్దాల్లో ప్రతిఫలిస్తున్నాయిట. ఇక్కడ ప్రతిబింబం పడుతోందిట, ఇక్కడ బింబం ఉందిట. ఈ ప్రతిబింబము బింబము అనేటటువంటి 4 చక్రాలున్న అమ్మవారి ముఖం అనేటటువంటి రథం ఎక్కి మన్మధుడు వస్తున్నట్ట. అట్నుంచి పరమశివుడు వచ్చేట. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యదృహ్యత్కవనిరథమర్కేందు చరణం. చూశాట, ఏడ్రా మన్మధుడు ఎక్కడున్నాడు రా, ఎక్కడున్నాడు రథంలో, ఏది చూపించండి ఆయన రథం అన్నట్ట. అంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారట, స్వామి అదిగో మీ ఆవిడ ముఖమే రథం చేసుకొచ్చాడయా, అదిగో అందులో ఉన్నాడన్నట్ట. అనేటప్పటికీ శంకరుడు ఒక్కసారి ఇలా చూశాట వాళ్ళ ఆవిడ వంక. వాళ్ళ ఆవిడ ముఖమేమో అమ్మవారు చటక్కున ఒక నవ్వు నవ్విందిట. ఆ నవ్వు నవ్వేటప్పటికి ఇంత శంకరుడు కూడా ఆ ధనస్సు పక్కన పెట్టేసి పార్వతి అంటూ గబగబా రథం దిగెళ్ళి పక్కన వచ్చినట్టు. అప్పుడు మన్మధుడు అనుకున్నట్ట, అసలు నేను ఇంకా ధనస్సే ఎక్కువ పెట్టలేదు, దిగిపోయాడు, నా రథం చూసే భయపడిపోయాడు అని గెలిచేశానన్నట్టు. అందుకని మన్మధుడిని గెలిపించింది ఎవరు? అమ్మవారి ముఖమండలం. అంటే అమ్మవారి ముఖమండలము సర్వకాలములయందు పరమశివుడికి అంత ప్రీతిపాత్రమై ఉంటుంది. అంతవరకే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని వారిద్దరి మనస్సులు ఒండురులయందు అలా రమించేటటువంటి హృదయం ఉన్నవారు. అందుకని శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపరా. అమ్మవారి కళ్ళల్లో బీభత్సరసం కనబడుతుంది. ఎప్పుడు కనబడుతుంది? అమ్మవారి దృష్టిలో 3 లోకములలో ఉన్న సర్వ ప్రాణులు ఆవిడ పిల్లలే. ఆ బ్రహ్మకీట జనని ఆవిడ. కానీ ఈ వచ్చినటువంటి పిల్లలు ఎప్పుడైనా అమ్మవారిలో ఉన్న అమ్మతనాన్ని చూడకుండా అమ్మవారిలో ఆడతనాన్ని చూశాడా వచ్చినవాడు, ఆనాడు అమ్మ కళ్ళల్లో బీభత్సరసం కనబడుతుందిట. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే అవుతుంది ఆవిడ ఆ రోజున. అందుకని ఆ అమ్మవారి కళ్ళల్లో శివేతరుడైన వాడు, అందరూ శివులే, కానీ ఎప్పుడైనా తనని తాను కొడుకుగా కాక అమ్మవారిలో ఆడతనాన్ని చూసిన దౌర్భాగ్యుడు ఎవడైనా కనబడ్డాడా? అమ్మ కళ్ళల్లో బీభత్సరసం కనబడుతుందిట. అందుకని శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపరా సరోషా గంగాయాం. అమ్మవారు సింహాసనం మీద కూర్చుంటుందిట. కూర్చుంటే సరస్వతీదేవి వచ్చి కూర్చుంటుంది. కూర్చుంటే అమ్మవారు ప్రసాదం తీసుకుని తాంబూలం వేసుకుని
సరస్వతీదేవి వంక చూసి అంటుందిట, ఓయ్ సరస్వతి ఓ పాట పాడు అంటుందిట. అంటే సరస్వతీదేవి గలీబి విప్పి విపంచి అంటారు కదా, ఆ అమ్మవారి యొక్క వీణ ఉంటుంది కదా, ఆ సరస్వతీదేవి వీణ పట్టుకుని పరమశివుని యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తుంటుందిట. స్తోత్రం చేస్తూ పాట పాడుతుంటుందిట. ఎంత చిత్రమో తెలుసా అండి, సరస్వతీదేవి అంత పాట పాడితే తాంబూలా రుణపల్లవాదరయుతే తాటంకహారాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే. ఆ పాట వింటూ పరమశివుడి గురించి వింటూ పొంగిపోతూ తాంబూలం నవ్వులుతూ ఎర్రటి నోటితోటి సన్న నవ్వు నవ్వుతూ ఇలా ఇలా అంటుంటుందిట. అంటున్నప్పుడు ఆ తాటంకాలు ఇలా ఇలా కదులుతుంటాయిట, అవి బొగ్గల్లో ప్రతిబింబాలు ఇలా ఇలా కదులుతుంటాయిట. ఆ పాట విని 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 వాళ్ళ ఆయన గురించి పొంగిపోయి వినేసి శాబాష్ అంటుందిట. అనేటప్పటికీ అమ్మా ఇంత పాట పాడాను కానీ నీ శాబాష్ అన్న మాటలో ఉన్న గొప్పతనం ఈ పాటలో లేదు. ఎంత బాగున్నావమ్మా, ఇంకా నేనెందుకు పాడ్డాం అని గలీబు తొడిగేస్తుంటారు సరస్వతీదేవి. అందుకని ఆ తల్లి పరమశివుడి యొక్క వైభవాన్ని అంత వర్ణిస్తుంటే శంకరుడి తలలో ఉన్నటువంటి గంగమ్మ తొంగి చూస్తుంది. నేను భార్యనే కదా అని ఆవిడికి పాపం తాపత్రయం. తొంగి చూసేటప్పటికీ పక్క నుంచి పార్వతీదేవి ఇలా చూస్తుందిట. ఏమే పాణిగ్రహణం చేసింది నిన్ను భరించాడంతే, అలాంటిది భరించాడు కనుక భర్త నన్ను పాణిగ్రహణం చేశాడు, నువ్వు పక్కన తోడికోడల్లా నువ్వు కూడా సకలత్రి, నువ్వు కూడా నీ భర్త అని చూస్తున్నావా అని గంగమ్మని చూసేటప్పటికీ మాత్రం అమ్మవారి కళ్ళల్లో క్రోధం కనబడుతుంది. ఎంత అమ్మవారైతే మాత్రం పాతివ్రత్యమే కదండి. భర్తని వేరొకరు పంచుకుంటున్నారంటే ఆ కళ్ళల్లోది కనపడకపోతే ఏదో తేడా ఉన్నట్టు, అది కనపడాలి. అందుకని శంకరులు ఎంత గొప్ప ఊహో చూడండి. సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి, అసలైన స్థాణుహు అని పేరు. పరమశివుడు ఒక దొంగ కూర్చున్నట్టు కూర్చుంటాడు, ఆయనలో ఆయనే అలా ఆనందం పొందేస్తూ. అమ్మవారు ఆయనలో శక్తి స్వరూపమై ప్రవేశించి రాక్షస సంహారం చేస్తుంటుంది ఆయనతోటి. అలాంటి పరమశివుడు ఆయన వైభవాన్ని, ఆయన గజాసురుణ్ణి సంహరించడం, మన్మధుణ్ణి కాల్చేయడం, యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద ఎడమ కాలి పాదంతో ఒక్క తన్ను తన్నడం, ఇలాంటి కథ త్రిపురాసుర సంహారం, ఇవన్నీ వింటూ ఉంటుందిట అమ్మవారు. విని పొంగిపోతుందిట. పొంగిపోతూ అందులో ఎలాంటి సంహారమే, సామాన్యమైన సంహారం ఏంటి? త్రిపురాసుర సంహారం అంటే వాళ్ళు కోరారు బ్రహ్మగారిని, మాకు చావు ఉండకూడదన్నారు వాళ్ళు ముగ్గురు. అంటే చావుండకుండా ఉండడం కుదరదురా, మీరు ఏదైనా ఇంకో వరం కోరుకోండి అన్నారు బ్రహ్మగారు. అయితే మేము వరం కోరుకుంటాం, ఏమిటో తెలుసా? మా ముగ్గురికి 3 పట్టణాలు ఉండాలి, ఒకటి బంగారు, ఒకటి వెండి, ఒకటి ఇనుము. ఈ 3 ఆకాశంలో తిరుగుతూ ఉండాలి. 1000 సంవత్సరాలకొక్కసారి పుష్కలావర్తక మేఘములు వర్షించాలి. అవి వర్షిస్తున్నప్పుడు ఈ 3 పట్టణములు ఒకేసారి కొంచెం సేపు ఒక సరళ రేఖలోకి రావాలి. అప్పుడు ఇంతకు ముందు ఎన్నడూ పట్టనటువంటి ధనస్సు పట్టుకుని, ఎన్నడూ లేని బాణం పట్టుకుని, దేవతా సార్వభౌముడైనటువంటి వాడు సృష్టిలో లేని రథాన్నిక్కి ఒకే బాణంతో మా 3 పట్టణాలని కొడితే ఆనాడు మేము మరణిస్తాం, అలా వరం ఇమ్మన్నారు. అంటే ఆయన అన్నాడు తథాస్తు అని వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఎక్కడ లేని సంతోషం వచ్చింది, ఎప్పుడు వస్తాడు అలాంటి వాడు అని. వచ్చాడు, రానే వచ్చాడు. ఎవరు? శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణ రచితే కల్పవృక్షాలిశీతే స్పీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్య పీఠే శుభార్హే అసీన సోమచూడ సకరుణనయన సంగన స్వేర వక్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని పేరు పరమశివుడికి. ఆయన దేవతా సార్వభౌముడు. ఆయన రథం ఎక్కాడు, భూమిని రథం చేసుకున్నాడు. సూర్యచంద్రులు ఇద్దరూ రథచక్రాలయ్యారు, వేదములు గుర్రాలయ్యాయి, బ్రహ్మదేవుడు పగ్గాలు పట్టుకున్నాడు, శ్రీ మహావిష్ణువు చేతిలోకి బాణమై వచ్చారు. ఆనాడు మేరు పర్వతాన్ని తీసుకొచ్చి ధనస్సుగా చేతిలో పట్టుకుని ఒక్కసారి విరే మిమ్మల్ని చంపడానికి బాణం కావాలా అని 3వ కంటి మంటతో చూశారట. చూస్తే వీళ్ళందరూ పరిగెత్తుకొచ్చారట. సోమశ్చ భగవాన్ విష్ణు అని పరిగెత్తుకొచ్చి, స్వామి స్వామి నీ 3వ కంటి మంటతో కాల్చేకయ్యా, ఒక్కసారి మమ్మల్ని బాణంగా నీ చేత్తో పట్టుకోవయ్యా అని బతిమాలేట. బతిమాలితే అప్పుడు ఆ బాణాన్ని చేత్తో పట్టుకుని ప్రయోగించి కాల్చేశాడు. ఈ కథలన్నీ సరస్వతీదేవి వీణ మీద పాడుతుంటుందిట. పాడుతుంటే అమ్మవారు వాటిని వింటూ పొంగిపోయి అబ్బా మా ఆయన కదా ఇంత గొప్పవారు అని సంతోషపడిపోయి విస్మయవతి కచేరీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక్కసారి అమ్మవారి కళ్ళుంటాయిట,
అబ్బా మా ఆయన నిజంగా ఎలా చేశారో ఆ సంహారాలు, ఎలా చేశారో ఆ రాక్షస సంహారం, ఎంత భక్తికి వశుడైపోతాడో మా ఆయన అని అయ్యవారి గురించి విని అలా అద్భుత రసం కళ్ళల్లో కనపడుతుంది. గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీత. ఈలోగా పరమశివుడు వచ్చి పక్కన కూర్చుంటారు. పరమశివుడు వస్తున్నాడని చెప్పి పెద్ద కోలాహలంగా అరుస్తారు. అరిచేటప్పటికిట అమ్మవారు సింహాసనం దిగి, ఇంత అమ్మవారు కూడా గబ 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 వెడుతుందట అయ్యవారికి ఎదురు. వెడుతుంటే వర్ణన చేస్తారు బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ వరసలో నిలబడతారు. అమ్మ అనుకోకుండా అకస్మాత్తుగా సింహాసనం దిగి వెడుతోందేమో, అలా వెడుతున్నప్పుడు ఇలా నిలబడి ఉండకూడదని వాళ్ళు గభాల శిరస్సులు వంచి నమస్కారం చేస్తారట. నమస్కారం చేస్తుంటే చుట్టూ ఉన్న చెలికెత్తలు అంటారట, అమ్మా రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవ మకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అమ్మా జాగ్రత్త జాగ్రత్త, అది బ్రహ్మగారి కిరీటం నీ కాలుకు తగులుతుందేమో, నీ కాలు నొచ్చుకుంటుంది. తగిలితే ఆయన సంతోషిస్తాడు కొడుకు కాబట్టి, కానీ నీ కాలు నొచ్చుకుంటుంది. అదిగో 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 విష్ణుమూర్తి యొక్క కిరీటం, నీ బిడ్డడు, నీ కాలికి తగులుతుందేమో, అది ఇంద్రుడి కిరీటం అని అమ్మవారిని గబగబా వెడుతుంటే చెలికెత్తెలు వచ్చి తీసుకెడతారట. అమ్మవారు వెళ్ళి శంకరుడు కనపడినప్పుడల్లా పొంగిపోయి మోకాళ్ళ మీద వంగి అయ్యవారి పాదాలకి తన బొట్టు ముద్రపడేటట్టు నమస్కరిస్తూ ఉంటుందిట. అందుకని శంకరులు అంటారమ్మా, నీ మోకాళ్ళు మాత్రం గరుగ్గా ఉన్నాయమ్మా, నీ ఒళ్ళంతా సౌకుమార్యమే అన్నారు. ఒక కొడుకు దర్శనం చేసినట్టు చేశారు.